బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల తేదీ విషయంలో గందరగోళం నెలకొందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏప్రిల్ 16న ఎన్నికలంటూ ముందుగా ప్రచారం జరిగింది. సీఈఓ ఢిల్లీ పేరుతో ఓ సర్క్యులర్ వైరల్గా మారింది. వార్త వైరల్ కావడంతో స్పందించింది ఎన్నికల సంఘం. ఎలక్షన్ డేట్పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అవును, ఎలక్షన్ డేట్పై క్లారిటీ ఇచ్చారు సిఈసి. అది అధికారిక ప్రకటన కాదంటూ వివరణ ఇచ్చారు. దానికి సంబంధించిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సమ్ మీడియా క్వైరీస్ ఆర్ కమింగ్ రిఫరింగ్ అంటూ కూడా ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. అది అధికారిక ప్రకటన కాదంటూ వివరణ ఇచ్చారు. కేవలం అధికారుల రిఫరెన్స్ కోసం మాత్రమే ఆ తేదీని ఇచ్చినట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం. ఆ డేట్ని కటాఫ్గా పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఎన్నికల సంఘం. దాదాపుగా ఏప్రిల్లోనే ఎన్నికలు ఉండొచ్చని చెప్పి అంచనాలు వేస్తున్నారు నిపుణులు. అసలు ఇంతకీ ఎప్పటికల్లా ఉండొచ్చు? ఈ సర్క్యులర్ అర్థం ఏంటి? ముఖ్యంగా వైరల్గా మారింది సర్క్యులర్ అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ రియాక్షన్ ఈ ట్వీట్ రూపంలో మీరు చూడొచ్చు. అయితే ఎప్పుడు ఎలక్షన్స్ జరగచ్చు, దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఏంటి సర్క్యులర్? బయట ప్రచారానికి వచ్చిన సర్క్యులర్ ఏంటి? ఎప్పటి నుంచి ఎన్నికలు ఉండే అవకాశం ఉంది? ఏదైతేనేమి లోక్సభ ఎలక్షన్స్ కు ఎలక్షన్ కేంద్ర ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే మొత్తంగా కూడా లోక్సభ ఎలక్షన్స్ కి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలంటూ జారీ చేసిన ఒక సర్క్యులర్ లీక్ అయిపోయింది, బయటకు వచ్చింది. అది వైరల్ కూడా అవుతుంది. మరి ఏది ఏమైనా సరే లోక్సభ ఎన్నికలకు ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. లోక్సభ ఎన్నికలకు దాదాపుగా ఏప్రిల్ మంత్ లోనే లోక్సభ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఏప్రిల్ నెలలోనే లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తం చేసింది. ఇది అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ ఎన్నికలు అనేవి కంపల్సరిగా ఏప్రిల్లోనే జరుగుతాయి. లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా నిర్వహించే లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది. అయితే లోక్సభ ఎన్నికలకు సంబంధించి బయటికి రిలీజ్ అయినటువంటి లీక్ అయినటువంటి కాపీపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం ఆఫీసర్స్ కి రిఫరెన్స్ కోసమే ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఏది ఏమైనా సరే ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, ఇంకా జాతీయ పార్టీలు సిపిఎం, సిపిఐ, సమాజ్వాదీ, బిఎస్పీ అన్ని పార్టీలు కూడా లోక్సభ ఎన్నికలకు సమర శంఖం పూరించేశాయి. ఆల్రెడీ ఇప్పటికే రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్ర జరుగుతూనే ఉంది. బీజేపీ కూడా రంగంలోకి దిగింది. కొన్ని చోట్ల ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు. ఏదేమైనా సరే ఇప్పుడు జనవరి మంత్ ఇది, మరి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇక 2 నెలల గ్యాప్ ఉంది. 2 నెలల గ్యాప్ తర్వాత ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏదేమైనా సరే అందరూ కూడా ఆఫీసర్స్ అయితే మాత్రం ఏప్రిల్లో ఏదో ఒక తేదీని ఫిక్స్ చేసి లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి మొత్తం ఎలక్షన్ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసింది. ఈ మేరకే ఈ సర్క్యులర్ బయటికి లీక్ అయింది. మరి ఈ లీక్ అయిన సర్క్యులర్ పై కూడా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఆఫీసర్స్ రిఫరెన్స్ కోసమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా లోక్సభ ఎన్నికలకు ప్రిపరేషన్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈవీఎంలు, ఈవీవీ ప్యాట్లు అన్నిటిని కూడా రెడీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ స్టేట్ లో ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకొస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ప్రతి వారంలో 2 సార్లు అధికారులందరూ మీట్ అవుతున్నారు. స్టేట్ చీఫ్ సెక్రటరీస్, ఎలక్షన్ కమిషనర్స్ తో కూడా, స్టేట్ సిఇఓస్, ఎలక్టరల్ ఆఫీసర్స్ తో కూడా చర్చలు జరుపుతున్నారు. రామకృష్ణ, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ ట్వీట్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం వ్యూవర్స్ కి. ఆ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి అది ఫుల్ ఫ్రేమ్ లో తీసుకుందాం. ఆ ట్వీట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఆ ట్వీట్ మీరు చూడొచ్చు. ట్విట్టర్ ఎక్స్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సీఈఓ ఢిల్లీ ఆఫీస్ పేరుతో. మీరు ఆ పోస్ట్ మీరు చూడొచ్చు. సమ్ మీడియా క్వైరీస్ ఆర్ కమింగ్ రిఫరింగ్ టు ఏ సర్క్యులర్ బై సీఈఓ ఢిల్లీ ఆఫీస్ @ అంటూ కూడా, అంటే ఆ ఎక్స్ ప్రొఫైల్ అది ట్యాగ్ చేస్తూ, to clarify whether 16/4/2024 is tentative poll day for Lok Sabha elections 2024, it is clarified that this date was mentioned only for reference. Reference ane padanni quote chesaru, for officials to plan activities as per election planner of Election Commission of India. దాంతో పాటు ఇంకో డాక్యుమెంట్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. పోల్ డేట్ 16/4/2024 అంటూ కూడా మీరు చూస్తూ, for the purpose of reference and to calculate అంటూ కూడా చూడొచ్చు మీరు. ఎస్, ఒక్కసారి కాస్త ముందుకు వెళ్ళి ప్రయత్నం చేసినప్పుడు స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ ఇన్ ద ఎలక్షన్ ప్లానర్ అంటే వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని, వాటిని రిఫరెన్స్గా తీసుకొని, అంటే ఆ డేట్ని కట్ ఆఫ్గా పెట్టుకొని ఎలక్షన్కి సంబంధించి ప్లానింగ్ చేసుకోవాలనేది
అంశానికి సంబంధించిన సారాంశంగా భావించవచ్చు. ఒకసారి మళ్ళీ రామకృష్ణ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రామకృష్ణ, అంటే 16వ తారీఖు 4 నెల అంటే ఏప్రిల్ 16వ తారీఖుకి కట్ ఆఫ్గా పెట్టుకోవచ్చు. అంటే ఈ మధ్యలోనే ఎలక్షన్ కమిషన్ అంటే ఈ మధ్యలోనే ఎలక్షన్ డేట్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఏంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తోంది? వాళ్ళ అధికారులకు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆ ప్రాసెస్ విషయంలో కావచ్చు, ఏం జరుగుతోంది? ఇక కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఈఓలు అలాగే చీఫ్ సెక్రటరీస్ డీజీపీస్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నికల తేదీకి సంబంధించి కొంత ఫిక్సేషన్ విషయంలో ఇలాంటి క్లారిటీ తీసుకుంటారు. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎగ్జామినేషన్స్ 10th కానీ ఇంటర్ బోర్డ్ కానీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. మరి కండక్ట్ చేయడానికి టీచర్స్ ని ఎక్కువగా ఎలక్షన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఆ రాష్ట్రాల్లో పరిస్థితులన్నీ చూసుకొని ఆ పరిస్థితులు బేస్ చేసుకొని ఈ ఎన్నికల కార్యక్రమం అంతా ఎన్నికల సెటప్ అంతా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల సెటప్ చేయడానికి ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీసర్లు కూడా వాళ్ళ సొంత ఆఫీసర్లు కూడా అప్రమత్తం చేసింది. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మనం ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మీరు అప్రమత్తంగా ఉండండి, మీరు దీనికి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, ఈవీఎంలు ఈవీప్యాట్లు ఇంకా అన్నిటిని కూడా రెడీ చేసుకోవడంతో పాటు అక్కడ ఉన్న పరిస్థితులు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. దీనికి సంబంధించి ఎవ్రీ వీక్ కూడా డీజీపీ చీఫ్ సెక్రటరీస్ తో మాట్లాడుతూ ఉండాలా, స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ తో మాట్లాడుతూ ఉండాలా. ఇవన్నీ కూడా ప్రిపరేషన్ అంతా కూడా చేస్తుంది. అది ఈ ప్రిపరేషన్ కి సంబంధించి ఇంటర్నల్ గా కొన్ని సర్క్యులర్స్ కూడా జారీ చేస్తారు. అలాంటి సర్క్యులర్ ఈ రోజు వైరల్ అయితే బయటకు లీక్ అయింది. మరి ఈ లీక్ అయిన సర్క్యులర్ మీదే ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే లోక్సభ ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తంగా కూడా ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేస్తాది ఈ టైం కని ఒక డేట్ కూడా ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ ఫిక్స్ చేసేసుకున్నాయి. ఏప్రిల్లో ఎప్పుడైనా కూడా లోక్సభ ఎన్నికలు జరగవచ్చు. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రిపరేషన్ అయిపోవాలని చెప్పి రాజకీయ పార్టీలు ప్రిపేర్ అయ్యాయి. ఈ మేరకు వాళ్ళ పార్టీ కేడర్నే కానీ నాయకులనే కానీ ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాను కూడా తయారు చేసి రెడీ చేసేసాయి. మరి ఈ ఇంత వేగంగా జరుగుతుంది ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి డేట్ అనౌన్స్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు అయితే తమ ప్రయత్నాన్ని తమ ప్లానింగ్ ని అన్నిటి కూడా రెడీ చేసేసుకుంటున్నాయి. కార్యకర్తలతో మీటింగ్సే కానీ అభ్యర్థుల లిస్టులే కానీ మార్పులు చేర్పులు కానీ అన్ని కూడా చేసుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలోని జాతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలకి దేశవ్యాప్తంగా ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఒకవేళ అదే కట్ ఆఫ్ డేట్ అనుకుందాం 16వ తారీఖు 4వ నెల అంటే ఏప్రిల్ 16వ తారీఖు కట్ ఆఫ్ డేట్ అనుకుంటే ఇక మహా అయితే 2 నెలలు మాత్రమే పూర్తిగా చేతిలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే జనవరి దాదాపుగా గడిచిపోయిన పరిస్థితి, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 16 అనుకుంటే కనుక దాదాపుగా పూర్తిగా 2 నెలలు మాత్రమే చేతిలో ఉందనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒకవేళ కట్ ఆఫ్ 16 అనుకుంటే నోటిఫికేషన్ సమయం దాని ముందు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా దగ్గరలో ఉన్నాయని అనుకోవచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది. ఎలక్షన్ కమిషన్ సచిన్ జనరల్ గా ఎప్పుడు కూడా ఎలక్షన్స్ మనకి ఏప్రిల్ లోనే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొన్నాళ్ళు జమిలీ ఎన్నికలు వస్తాయన్నారు. మరి ముందుగానే పెట్టేస్తారు, డిసెంబర్ లో పెట్టేస్తారని చెప్పేసి అన్నారు. కానీ అది జరగలేదు, జమిలీ ఎన్నికలు కూడా రాలేదు. మరి దాంతో పాటు ఇక రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళకి ముందే తెలుసు డేట్ ఇలా రావచ్చు. కాబట్టి డిసెంబర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు అన్ని రాజకీయ పార్టీలు. 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ రావడం వచ్చిన మరుసటి తర్వాతే ఇమీడియట్ గా రాజకీయ పార్టీ వాళ్ళ ఎలక్షన్స్ ప్లానర్స్ అని రెడీ చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నవంబర్ నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. నవంబర్ లో 2 సార్లు, డిసెంబర్ లో 2 సార్లు రాష్ట్రాల్లోని అధికారులతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం జరిగింది, డేటా తెప్పించుకోవడం జరిగింది. దాంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అధికారులతో కూడా చర్చించి డీజీపీలు చీఫ్ సెక్రటరీస్ కూడా చర్చించి భద్రతాపరమైన అంశాల విషయంలో కూడా కొంత చర్చించారు. భద్రతాపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడున్నాయి, మరి అలాగే సెన్సిటివ్ ఏరియాస్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కసరత్తు స్టార్ట్ చేసింది. ఏప్రిల్ నెలలో ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసేసింది. ఏప్రిల్ లో 16 మనం అనుకోవాల్సి లేదు, 20 కావచ్చు, 24 కావచ్చు, అంటే ఏప్రిల్ 10వ తేదీ కూడా కావచ్చు. ముందుగా ఎన్నికలకి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, స్కూల్ పిల్లల ఎగ్జామ్స్, 10th ఇంటర్ ఎగ్జామ్స్, వీటిని బేస్ చేసుకుని డేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది, రాజకీయ పార్టీలు కూడా చేసుకుంటున్నాయి.
వాళ్ళ మేనిఫెస్టోలు తయారు Right. చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ పెద్ద రాజకీయ పార్టీలన్నీ కూడా మేనిఫెస్టోలు కూడా ప్రిపరేషన్స్ అన్ని చేసేస్తున్నాయి చెప్పొచ్చు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక సర్క్యులర్ బయటికి రావడం ఇప్పుడు కాస్త గందరగోళాన్ని సృష్టించిందా అంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికల తేదీ విషయంలో గందరగోళం నెలకొందనే మాట వినిపిస్తోంది. ఏప్రిల్ 16న ఎన్నికలంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే సీఈఓ ఢిల్లీ పేరుతో వైరల్ అవుతోంది ఒక సర్క్యులర్. వార్త వైరల్ కావడంతో స్పందించింది ఎన్నికల సంఘం. ఎలక్షన్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇన్ఫాక్ట్ ఎలక్షన్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు సిఈసి.